సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ ది ప్రపోజల్. రచన నాగార్జున్ వలేరు. Dear Ria, after much thought, I have come to the conclusion that I cannot sustain this feeling very long. I just want to be your partner for a lifetime. ఇప్పటికే 2 రోజులైంది ఇన్స్టాలో మెసేజ్ చేసి. కనీసం రిప్లై కూడా లేదు తన నుండి. ఒక చిన్న మెసేజ్కే ఎస్ చెప్తుందని కాదు, కానీ ఒక చిన్న నో అన్నదానికి కూడా నోచుకోలేకపోయానే అని బాధ. ఎలా ప్రపోజ్ చేయాలో కూడా తెలియలేదు, కానీ చేసేశాను. ఎలాగైతేనేం తనకి విషయం అర్థమైతే చాలు. అసలు ఈ మెసేజెస్, కాల్స్లో ప్రపోజ్ చేయడం ఏమిటి? డైరెక్ట్గా చెప్పేస్తే ఏదో ఒక సమాధానం వచ్చేది కదా. ఆ ధైర్యమే ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఆలోచిస్తా? ఎప్పుడో చెప్పేసేవాడిని కదా. నన్ను నేను తిట్టుకుంటూ తనని ఆఫీస్లో ఎలా ఫేస్ చేయాలో అని భయపడుతూ ఆఫీస్ బాట పట్టాను. బెంగళూరులోని మా ఆఫీస్లో రియా నా కలీగ్, కన్నడ కంటెంట్ రైటర్. నేను తెలుగులో పనిచేస్తున్నాను. తనది బళ్ళారి కావడం వలన తెలుగు బాగా మాట్లాడుతుంది. నాకు తనతో పరిచయం తక్కువే. ఆఫీస్లో తను మాట్లాడని, తనతో మాట్లాడని వారు ఎవ్వరూ ఉండరు, ఒక్క నేను తప్ప. నేను మాట్లాడకపోవడానికి కారణం లేకపోలేదు. తనతో మాట్లాడే ప్రతి ఒక్కరిని బ్రో అని సంబోధిస్తుంది. తన నుండి ఆ పిలుపుకు నోచుకోకపోవడమే ఉత్తమమని ఆల్మోస్ట్ దూరంగానే ఉంటాను. ఎంత దూరంగా అంటే నా ఎదురు క్యాబిన్ తనదే అయ్యి ప్రతి 5 నిమిషాలకొకసారి గత్యంతరం లేక ఒకరి ముఖం ఒకరు చూసుకునేంత. అయినా సరే నేను మాట్లాడకపోగా తనకి మాట్లాడే అవకాశం ఇచ్చిన పాపాన పోలేదు. గడుస్తుంది కాలం తనని చూస్తూ, తన పలుకులను వింటూ, తన ఊహలతో జీవనం గడుపుతూ. ఆ గ్రిల్డ్ చికెన్ తింటూ నేను వేసిన స్నాప్ చూసి మరుసటి రోజు రెస్టారెంట్ చిరునామా వాకప్ చేసింది. నేను లొకేషన్తో పాటు టేస్ట్ కూడా షేర్ చేశాను. నోట్లో లాలా జలపాతాలు పొంగాయో ఏమో కాని ఉన్నపాటున లేచి వెళ్దాం పదా అంటూ నిలబడింది. నన్ను మించిన భోజన ప్రియురాలు కాబోలు అనుకుంటూ వెళదాం అన్నట్టుగా లేచాను. ఈ తంతంతా తెలుగు రాకపోయినా వింటున్న రాజ్దీప్కి ఎంత అర్థమైందో గాని నేను వస్తా అంటూ కదిలాడు. అలా ముగ్గురం నడుచుకుంటూ రెస్టారెంట్కి వెళ్లి ఆర్డర్కి ముందు ముచ్చట్లు తిన్నాం. ఆ తర్వాత తనని పీజీ దగ్గర డ్రాప్ చేయటానికి నేను రాజ్దీప్ తీసుకెళ్తూ ఉంటే తను మరిన్ని ముచ్చట్లు తినిపించింది. ఎంత బాగా మాట్లాడుతుందో, ఒక్కో పదాన్ని పేర్చినట్టు. ఆ పదాలు తన నోటి నుండి రావటానికి పోటీ పడుతున్నట్టు. భాషే కాదు, వ్యక్తీకరణ కూడా సరళంగానే ఉంది. మాటల మధ్యలో రాజ్దీప్ అర్జున్ కుక్స్ వెల్ అని చెప్తే, నిజమా? విచ్ ఐటమ్స్ డూ యూ కుక్ వెల్ అని అడిగింది. అది ఇది అని ఏం లేదు, అన్నీ చేస్తానని బదులిచ్చాను. నీ వైఫ్ చాలా లక్కీ అంది. నాకింకా పెళ్లి కాలేదు అన్నాను. సారీ, ఫ్యూచర్ అని జోడించింది. ఆ లక్ నీకిస్తున్నానని మనసులో అనుకోబోయి బయటకు అనేశాను ఏమరపాటుగా. నడుస్తున్నది కాస్త ఆగి ఒక్క క్షణం నా వైపు చూసి ముఖద్మేలే ಹೊಡಿತೀನಿ నన్మగ్నే అంది కన్నడలో. నాకు అర్థం కాకపోలేదు. తను ఆ మాట అంటున్నప్పుడు తన ముఖంలో ముసిముసిగా తొణుకుతున్న నవ్వుని గమనించాను. మా మధ్య పెద్దగా మాట పరిచయం లేకపోయినప్పటికీ ఉన్న ముఖపరిచయంతోనే ఏదో తెలియని బంధం ఏర్పడిందేమోనన్న భావన
నాలో ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. ఆ భావనే లేకపోతే ఈరోజు, ఈ క్షణం తనతో ఇంత స్వేచ్ఛగా మాట్లాడేవాడిని కాదేమో. తనతో వేసిన ఆ కొన్ని అడుగులలో నాకవసరమైన 7 అడుగులను తన అడుగుల్లోనే జాగ్రత్తగా వేస్తూ తన పీజీ దగ్గరికి చేరాము. తనకి ఒక బై చెప్పి సీ యూ టుమారో అంటూ నేను, రాజ్‌దీప్ మా ఫ్లాట్‌కి మేము బయలుదేరాం. ఫ్లాట్‌కి వచ్చి స్నానం చేసి బెడ్ మీద వాలగానే గుండెల్లో ఏదో అలజడి. ఆమెతో గడిపిన ఆ కొన్ని క్షణాలు నా మదిని పదే పదే ఢీకొడుతున్నాయి. మా పరిచయం కాస్త స్నేహంగా మారుతుందేమోననే ఆలోచన నన్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అలా జరిగితే ఆమెకున్న స్నేహితుల్లో నేను ఒకడిగా మిగిలిపోవడం ఖాయం. ఒక స్నేహితుడిగా ప్రేమను తెలియజేయడం కన్నా ప్రేమికుడిగా ప్రేమను వ్యక్తపరచడం మేలనిపించింది. ఎన్ని కోణాల్లో ఆలోచించినా ఆ క్షణాన నా మస్తిష్కానికి అంతకన్నా ఉన్నతమైన ఆలోచన తట్టలేదు. ఏదో తట్టినట్టుగా తటాలున టెర్రస్ పైకి వెళ్ళాను. అప్పటికే టైము అర్ధరాత్రి 1:50 అవుతుంది. కొద్దిసేపు భూగోళాన్ని విడిచి ఆకాశానికేసి చూస్తూ నక్షత్రాల సోయగాల్ని ఆస్వాదిస్తుంటే ఏదో కొత్త ప్రపంచంలోకి టైం ట్రావెలింగ్ చేసినట్టు అనిపించింది. దాదాపు 2 దశాబ్దాల కాలం ఒక్కసారిగా కళ్ల ముందు కదలాడింది. 6వ తరగతిలో అనుకుంటా ఊరికి దూరంగా హాస్టల్లో చేర్పించారు. అప్పుడు మొదలైన జీవన పోరాటం ఇప్పుడు ఈరోజు ఈ మహానగరంలో జాబ్ చేస్తూ కొనసాగుతోంది. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లి సాయంత్రం వరకు అక్కడ ఉండి ట్రాఫిక్ ని జయించి ఫ్లాట్కొచ్చేసరికి రాత్రి అవుతుంది. అప్పుడప్పుడు టెర్రస్ మీదికి వచ్చినా ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ తిరగడం మినహాయించి అంత నిశితంగా ఆకాశానికేసి చూసింది లేదు. ఇప్పుడు ఇలా పరికించి చూస్తుంటే చిన్నప్పుడు ఆరుబయట మంచం మీద పడుకొని ఒక్కో నక్షత్రాన్ని జాగ్రత్తగా లెక్కపెట్టిన క్షణాలు గుర్తుకొచ్చాయి. అదేంటో ఎన్ని అంకెలు జతచేసినా లెక్క తేలేది కాదు. అలసిపోయి ఆదమరచి నిద్రపోవడం తప్ప ఏనాడు లెక్క పూర్తి చేసిందీ లేదు. చుక్కరాలి పడుతున్నప్పుడు మనసులో కోరుకున్నది నిజమైపోతుందని నాయనమ్మ చెప్పిన కథలు మనసులోనే నాటుకుపోయాయి. రియా పట్ల నా ప్రేమ సత్యమైతే తన ప్రేమను పొందగలను అనేది నా నమ్మకం. ఆ వేళ ఆకాశంలో చుక్కలేవీ రాలిపడడం లేదు. నిలిచి ఉన్న చుక్కలే నా ప్రేమను నిలబెడతాయని అనుకున్నాను. రియా నాకు దక్కాలి అని కోరుకున్నాను. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని నన్ను నేను దీవించుకున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుని ముహూర్తాల గురించి, గ్రహాల అనుకూలతల గురించి ఏమీ తెలియకపోయినా పెట్టని ఆ ముహూర్తాన 2వ పొద్దు జామున 2:36 మెసేజ్ చేశాను. ఏంటో ఈ భావన, భయమో ఆత్రమో తెలియడం లేదు. 2 గంటలైంది ఆఫీస్కి వచ్చి. కానీ తన వైపు తలెత్తి చూడటానికి కూడా ధైర్యం చాలడం లేదు. కారే చెమటని ఏసీ కూడా నియంత్రించలేకపోతోంది. ఇదంతా గమనించింది కాబోలు వచ్చి పక్కన కూర్చుంది. గుండె వేగం కాంతితో పాటు పయనిస్తున్నట్లు ఉంది. ఏమీ మాట్లాడకపోయినా నా వైపే చూస్తుందన్న విషయం నాకర్థమవుతోంది. మెల్లగా తన అరచేతిని నా చేతిమీద పెట్టింది. ఎన్ని హిమపాతాలను తోడు తెచ్చుకుందో కాని ఆ స్పర్శ నా శరీరాన్నే కాదు, నా హృదయాన్ని కూడా చల్లబరిచింది. మెల్లగా తన వైపుకు తిరిగాను. డూ యూ థింక్ ఇట్ వాజ్ ఎ ప్రపోజల్ అన్నది సున్నితంగా.
నాకు నోట మాట రాలేదు. బలవంతంగా గొంతు పెగిల్చి ఐఎమ్ సారీ ఫర్ దట్ అని చెప్పాను. ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు. అదే సున్నితమైన స్వరంతో నేను మౌనం దాల్చాను. చూడు, ఈ ఫీలింగ్స్, ప్రేమ, వ్యక్తీకరణ ఇవన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమేనని నేను నమ్ముతాను. వాటి కొరకే జీవించాలి. ఆ భావాలే జీవితాన్ని నడిపిస్తాయంటే నేను నమ్మను. నీ ప్రేమను గౌరవిస్తాను. నా మీద నీకున్న ప్రేమకి నా మనసు అంగీకారం తెలిపితే నిన్ను నమ్మి ఎంత దూరమైనా వస్తాను. కాని ఆ ప్రయాణంలో నా వ్యక్తిత్వాన్ని కోల్పోవడానికి ఎంత మాత్రం ఇష్టపడను. నిన్న పుట్టి ఈరోజు మరణించే ప్రేమలను నేను నమ్మను. నీకు ప్రేమ పుట్టినంత సులభంగా నాకు పుట్టాలనుకోకు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమించలేను. నేను ప్రేమను ప్లాన్ చేయలేను. దానంతట అది జరిగిపోవాలి. ముందు మనకిద్దరికిద్దరం అర్థమవ్వాలి. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అర్థం లేని భావోద్వేగాలతో అనుక్షణం నేను చస్తూ నిన్ను చంపుతూ బతకడం నాకిష్టం లేదు. మనం ఇంకా అర్థం చేసుకునేంత దూరం ప్రయాణించలేదు. ఓపికతో ఉండు. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. నాది ప్రశ్న కాదు, ప్రేమ అనాలోచితంగా అనేశాను. నాకు ప్రేమ అనేదే పెద్ద ప్రశ్న. దానికి సమాధానం అన్వేషించడానికి నేనిప్పుడు సిద్ధమవ్వాలేమో అంటూ కుర్చీలో నుంచి లేచి తన క్యాబిన్ వైపు అడుగులు వేసింది. ఈ అర్థం చేసుకోవడం అనే కాన్సెప్ట్ నాకెప్పటికీ అర్థం కాదు. ఒక మనిషిని ఇంకో మనిషి సంపూర్ణంగా అర్థం చేసుకోగలరా? ఒకవేళ ప్రయత్నించినా దానికేమన్నా గడువు ఉంటుందా? ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలు, భావజాలాలు ఇవన్నీ నిరంతరం మారేవే కదా. వీటన్నింటి సమాహారమే కదా మనిషి అంటే. కాలానుగుణ మార్పుల వల్ల కోతకు గురవ్వని మనిషి ఎవరైనా ఉంటారా? మనం మన గతాన్ని తవ్వి చూసుకున్న ప్రతిసారి మనకు మనమే ఒక నూతన వ్యక్తిగా పరిచయమవుతాం. అలాంటిది ఈ రోజు ఉన్న నన్ను తన భవిష్యత్తు మొత్తానికి ఆపాదించుకుని చూసుకోవటం, దానినే అర్థం చేసుకున్నానని భ్రమపడటం హాస్యాస్పదం కాదా? మనిషి మస్తిష్కంలో పొరలు పొరలుగా దాగున్న స్వభావాన్ని, అవే లక్షణాలు కలిగిన మరొకరు తెలుసుకోగలరా? ఒకవేళ ప్రయత్నించినా అది అంత సులభమా? ఇవన్నీ తనతో మాట్లాడలేను. తన కోసం ఎన్సెఫెలాటిస్ ఊడి అనే చెట్టులాగా ఎదురుచూడటం తప్ప నాకు మరో ప్రత్యామ్నాయం లేదు. మేము జంటగా కోల్పోతున్న ఈ క్షణం గురించి తప్ప మరో ఆలోచన లేదు.